నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీ20 వరల్డ్ కప్ లో విన్నర్ గా టీమిండియా. దేశ ప్రజల తరపున టీమిండియాను అభినందించిన మోదీ, ఇది చారిత్రాత్మక విజయమని అభివర్ణించిన మోదీ. టీమిండియా విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మాజీ సీఎం జగన్ ప్రశంస. కెప్టెన్ రోహిత్ శర్మకు, జట్టు మొత్తానికి, కోచింగ్ సిబ్బందికి శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడి. జూలై 1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందించనున్న వైనం. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా పిఠాపురంలో అడుగు పెట్టనున్న పవన్. 3 రోజులు పిఠాపురంలోని కొనసాగనున్న పవన్ పర్యటన. దేశ ప్రజల తరపున టీమిండియాను ప్రధాని మోదీ అభినందించారు. టీ20 వరల్డ్ కప్ లో విన్నర్ గా టీమిండియా గెలవడంతో ఇది చారిత్రాత్మక విజయమని ప్రధాని మోదీ అభివర్ణించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారని వెల్లడించారు. టీమిండియా ఇదే పరంపర కొనసాగించాలని ఆకాంక్షించారు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ ను సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజేతగా నిలిచిన తీరు చారిత్రాత్మకమని అభివర్ణించారు. టీమిండియా ఈ మహత్తర విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరపున శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. ఫైనల్లో మీ అద్భుత ప్రదర్శన పట్ల దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారు అని పేర్కొన్నారు. మైదానంలో మీరు వరల్డ్ కప్ గెలిచారు. దేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి గల్లీలోనూ ప్రజల హృదయాలను గెలిచారు అని ప్రధాని మోదీ వివరించారు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానానికి ఒక ప్రత్యేకత ఉందని, టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలిచిందని, ఇది అమోఘమైన ప్రదర్శన అని కొనియాడారు. టీమిండియా ఇదే పరంపరను కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। టీమిండియా విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, మాజీ సీఎం జగన్ ప్రశంసల వర్షం కురిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మకు, జట్టు మొత్తానికి, కోచింగ్ సిబ్బందికి శుభాభినందనలు తెలుపుతున్నానని పలువురు వెల్లడించారు. భారత క్రికెట్ జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గడం ద్వారా ఇవాళ చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. కెప్టెన్ రోహిత్ శర్మకు, జట్టు మొత్తానికి, కోచింగ్ సిబ్బందికి శుభాభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కలల్ని సాకారం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశాన్ని ఆనందోత్సవాల్లోకి ముంచెత్తినందుకు కృతజ్ఞతలు అంటూ టీమిండియాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశ్వ విజేతలకు అభినందనలు అంటూ టీమిండియా విజయం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
రెండవసారి టీ20 ప్రపంచ కప్ గెలుచుకొని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమిష్టిగా రాణించిన తీరు అద్భుతం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఒత్తిడిని జయించి సగౌరవంగా ప్రపంచ కప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ జనసేనాని తన ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఒత్తిడిని జయించి సగౌరవంగా ప్రపంచ కప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్లో భారత్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా టీమిండియా వరల్డ్ ఛాంపియన్లను అవతరించడం పట్ల స్పందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్లో భారత్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా టీమిండియా వరల్డ్ ఛాంపియన్లను అవతరించడం పట్ల స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ స్పందించారు. మీ పట్టుదల, మీ కృషి ఫలించాయి. ఇవి ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణాలు. జై హింద్ అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు జులై నుంచి పెంచిన పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్తో కలిపి జులై 1వ తేదీన 7,000 పెన్షన్ ఇవ్వనున్నారు. సచివాలయ సిబ్బంది పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి 7,000 అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించనున్నారు. తాడేపల్లి మండలం పెనమాకలో జులై 1వ తేదీన చంద్రబాబు పెన్షనర్ల ఇళ్లకు వెళ్లనున్నారు. పెంచిన పెన్షన్లను వారికి తన చేతుల మీదుగా అందించనున్నారు. ఓ సీఎం పెన్షన్లను ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేయడం దేశంలోనే ఇది తొలిసారి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పెన్షన్ అందించడమే కాకుండా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకోనున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి పవన్ పిఠాపురంలో అడుగు పెట్టనున్నారు. 3 రోజులు పిఠాపురంలోని పవన్ పర్యటన కొనసాగుతోంది. జులై 1, 2, 3వ తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురంలోనే పవన్ బస చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు జన సైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా జులై 1వ తేదీ ఉదయం విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. నేడు పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణులు పరిశీలించారు. ప్రాజెక్టు డిజైన్ తో పాటు ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నారు. జులై 3 వరకు ఈ సందర్శన కొనసాగనుంది. ఈ టూర్ లో భాగంగా డయాఫ్రమ్ వాల్, 2 కాపర్ డ్యాంలు, గైడ్ బండ్లను పరిశీలించి ప్రాజెక్టు డిజైన్ నుంచి ఇప్పటి వరకు జరిగిన నిర్మాణంపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై చంద్రబాబు సర్కార్ అంతర్జాతీయ నిపుణులతో విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అమెరికా, కెనడాల నుంచి వచ్చిన జలవనరుల నిపుణులు 4 ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇందులో అమెరికాకు చెందిన డేవిడ్ పి. పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డానిల్లీ, సీన్ హెంచె బర్గర్ ఉన్నారు. ఇందులో జులై 3 వరకు జరగనున్న ఈ టూర్లో భాగంగా డయాఫ్రమ్ వాల్, 2 కాపర్ డ్యాంలు, గైడ్ బందులను పరిశీలించి ప్రాజెక్టు డిజైన్ నుంచి ఇప్పటి వరకు జరిగిన నిర్మాణంపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్ష జరుపుతారు. గ్రామ స్థాయి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి వెంకయ్యనాయుడు అని, ఆయన జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దీర్ఘకాలం ఆయన ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలని ఆకాంక్షించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనపై రూపొందించిన 3 పుస్తకాలను మోదీ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఆదివారం గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. సేవలో వెంకయ్యనాయుడు జీవితం, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ ఈ పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని, మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు. వెంకయ్యనాయుడుతో తన సుదీర్ఘకాలం కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని మోదీ చెప్పారు. వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 17 నెలల పాటు జైలులో ఉన్నారని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్, అమృత యోజన వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి కేంద్ర మంత్రిగా గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖలో ఆయన తనదైన ముద్ర వేశారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభకి వెళ్లిందని, అప్పుడు చైర్మన్ గా ఉన్న వెంకయ్యనాయుడు సభను సజావుగా నడిపించి బిల్లు ఆమోదం పొందటానికి కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఆయన వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరని చెప్పారు.
దీర్ఘకాలం ఆయన ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. नमस्कार। कार्यक्रम में उपस्थित और आज के कार्यक्रम के केंद्र बिंदु हमारे वरिष्ठ साथी श्रीमान वेंकैया नायडू गारू, उनके परिवारजन, विभिन्न राज्यों के गवर्नर्स, अलग अलग राज्यों के मंत्री, अन्य सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, कल टुमारो 1 जुलाई को वेंकैया नायडू जी का जन्मदिन है। उनकी जीवन यात्रा को 75 वर्ष हो रहे हैं। ये 75 वर्ष असाधारण उपलब्धियों के रहे हैं। ये 75 वर्ष अद्भुत पड़ावों के रहे हैं। मुझे खुशी है कि आज मुझे उनकी बायोग्राफी साथ साथ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నేడు మిథున్ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన ఈ పర్యటనకు వెళితే గొడవలు జరిగే అవకాశం ఉందనే ముందస్తు సమాచారంతో మిథున్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మిథున్ రెడ్డి హౌస్ అరెస్టు నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చిన్న గొడవ జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరొక వైపు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. మిథున్ రెడ్డిని కలిసేందుకు వస్తున్న నేతలు కార్యకర్తల్ని సైతం అనుమతించడం లేదు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని కూడా తనను కలవనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై తాను లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జూలై 6 నుంచి నెల రోజుల పాటు ఆషాఢ మాస సారే మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ ఈవో రామారావు ప్రకటించారు. ఇంద్రకీలాద్రిపై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాలు జూలై 6 నుంచి 15 వరకు జరుగుతాయని, ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకాంబరి ఉత్సవాలను జూలై 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం ఆలయ మహామండపం 6 అంతస్తులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో రామారావు మాట్లాడారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ముఖ్యమైన 3 ఉత్సవాలను ఆలయ సాంప్రదాయం ప్రకారం శాస్త్రంలో చెప్పిన విధంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఆషాఢ మాసం సార ఉత్సవాలలో అమ్మవారికి సారె సమర్పించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉన్నారని తెలిపారు. జూలై 14న తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు, ఈ ఉత్సవాలు జూలై 6 నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఉత్సవాలలో వారాహి ఉపాసన, హోమం, హావనం, చండీ పారాయణం, రుద్ర హోమం వంటి కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. జూలై 19 నుంచి 21 వరకు 3 రోజుల పాటు ప్రతి సంవత్సరం జరుగుతున్న విధంగా అమ్మవారికి చాకాంబరిదేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరుగున పడుతున్న కళల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఉత్సవాలలో హరికథ, నృత్య సంకీర్తనలు, భరతనాట్యం, కూచిపూడి వంటి కళల ద్వారా అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఉత్సవాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్నం మహా నివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటున్నారని, ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించినట్లు తెలిపారు. 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు మహా నివేదన ఉంటుందని, ఆ సమయంలో సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకూడదని ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వేద పండితులు, స్నపనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. దుర్గా అమ్మవారికి ఇంద్రకీలాద్రిపై జరిగే వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు మరియు
పండుగలలో భాగంగా ఈ ఆషాఢ మాసం వస్తోంది కాబట్టి ఆషాఢ మాసంలో ముఖ్యమైనటువంటి 2 కార్యక్రమాలను ఒక రకంగా 3 కార్యక్రమాలని చెప్పాలి. ఆషాఢ మాసంలో చాలా విశేషంగాను మనం ఇక్కడ ఆలయ యొక్క సాంప్రదాయము మరియు మన శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విధంగా ఉత్సవాలు నెరవేర్చుకోబోతున్నాం. అందులో మొదటిది ఆషాఢ మాసపు సారే. ఈ ఆషాఢ మాసపు సారె ఇవ్వడానికి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడానికి అత్యధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి చాలామంది ఇక్కడికి రాబోతున్నారు. మరి వారందరికీ ఈ 6వ ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విభాగాలకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడికి కొందరు ముందే తెలిపి వస్తున్నారు, కొన్ని సంస్థలు సంఘాలు, అలాగే మిగతా వాళ్ళు సాధారణంగా కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరికీ తగిన ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరుగుతోంది. ఇదే మంటపంలో అమ్మవారు కొలువు తీరుతారు. మరి యథాప్రకారం గత సంవత్సరాల్లో ఎలా సారెను స్వీకరించడం జరిగిందో అలాగే ఈసారి కూడా భక్తులందరికీ ఆషాఢ మాసపు సారెకు సంబంధించిన ఏర్పాట్లకు దేవస్థానం సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పటికే కొంతమంది సంస్థల బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. వైజాగ్లోని బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కార్యాలయంలోకి వెళ్లిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిని ఆయన శాలువాతో సత్కరించారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పలు రాజకీయ అంశాలపై వీరిరువురు చర్చించుకున్నారు. విజయవాడ పశ్చిమంలో లోతట్టు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికార యంత్రాంగానికి సూచించారు. కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వర్షానికి కొండ ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. కొంచెం సత్యబాబు గారు అలా ఉన్నారు. చేస్తే 500 కెపాసిటీ రోజు అంతే కదా 30 into 17 మాగండి కెపాసిటీ 500 డైలీ ఒక ఒకళ్ళే కదా మీరు 700 ఎలా బుక్ చేస్తున్నారు కాబట్టి అవి కాకుండా చూపెడుతున్నా అంటే ఒకేసారి
అదే చెప్పాను ఇక తొంభై 96 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంక్ ఏదైనా ఉందా అంటే అది కేవలం విజయవాడ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు తెలిపారు. 1200 కోట్ల పైన టర్నోవర్తో తమ బ్యాంక్ ఎంతో మంది కస్టమర్స్ మన్ననలు పొందుతూ ముందుకు సాగుతుందని వెల్లడించారు. రాజకీయాలకు ఎటువంటి పార్టీలకు మా బ్యాంకుకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తమ బ్యాంకుపై అవాస్తవ వార్తలు ప్రచారం చేస్తున్నారని, దీనినే మేము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వార్తలు మా కస్టమర్స్ ఆందోళన చెందుతున్నారని, వచ్చిన వార్తని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. 400 కోట్ల అక్రమాలు జరిగాయని వార్త ప్రచురితం చేస్తున్నారని, పటమట బ్రాంచ్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు వక్తలు ఈ వార్తను ఖండించారు. గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మీద ఒక పత్రికలో వచ్చినటువంటి అవాస్తవాలకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో మా బోర్డు డైరెక్టర్స్ అందరం సమావేశమై మీకు వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈరోజున ఇక్కడ కలవటం జరిగింది. ఇక్కడ ఒక పత్రికలో వైకాపా సేవలో గాంధీ బ్యాంక్ అని ఒక మెయిన్ హెడ్డింగ్తో రాయటం చాలా దురదృష్టకరం. ఎందుకనంటే ఇక్కడ పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ఈ బ్యాంకు యొక్క కార్యక్రమాలు నడపడం జరుగుతూ ఉంది. సుమారుగా 12 బ్రాంచులతో సుమారుగా 1300 కోట్ల టర్నోవర్తో ఎంతో నీతి నిజాయితీతో సేవలు చేస్తున్నటువంటి పాలకవర్గం మీద అవాస్తవాలు ప్రచురించినందుకు కొంచెం బాధాకరంగా ఉంది. దాని గురించి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు బ్యాంకులో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి డైరెక్టర్స్ బ్యాంకు యొక్క సేవా కార్యక్రమాలకి మంచి మంచి సలహాలు ఇస్తూ బ్యాంకు అభివృద్ధికి గత 30-40 సంవత్సరాల నుంచి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక వార్త సమంజసంగా లేదని చెప్పి బాధపడుతూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము పెట్టాల్సి వచ్చింది. చాలా బాధాకరం. సత్యాలని అసత్యాలుగా చూపిస్తూ అసత్యాలని మెయిన్ హెడ్డింగ్గా పెట్టి ఆధారాలు లేని ఆరోపణలతో మా మీద ఇలాగా బురద చల్లడం అనేది మంచిది కాదు. ముందు బ్యాంక్ యొక్క పరిస్థితులు అవగాహన చేసుకొని బ్యాంక్ ఏ స్థితిలో ఉన్నది తెలుసుకొని ఆ ప్రకటనలు ఇచ్చుకుంటే బాగుండేది. కానీ అట్లా కాకుండా ఒక అసంబద్ధమైనటువంటి తప్పుడు ప్రచారాలతో మాకు ఈ వార్త రావడం వల్ల మాకు వ్యాపారానికి మా చరిత్రకి నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. సుమారుగా 96 సంవత్సరాలు అయింది ఈ బ్యాంకు స్థాపించి. 1928లో ఈ బ్యాంకు స్థాపించాం. మా పూర్వీకులు స్థాపించినటువంటి బ్యాంకు చిన్న పెంకిటిల్లో స్థాపించి ఈరోజు 2 పెద్ద భవనాలు, సొంత భవనాలు, 2 సొంత స్థలాలు, నూజివీడు హనుమాన్ జంక్షన్, హెడ్ ఆఫీసు సింగనగరం, 2 సొంత భవనాలు కలిగి 20,000 మంది సభ్యులతోటి దాదాపు 840 కోట్ల రూపాయలు లోపు ఉన్నటువంటి డిపాజిట్ మేనేజర్గా పనిచేస్తున్నానండి. ఈ బ్యాంకు 96 ఇయర్స్ అయింది పెట్టి. ఎప్పుడు కూడా ఈ ప్రెస్ నుంచి ఇట్లాంటివి మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. చాలా సౌండ్గా రన్ అవుతుందండి బ్యాంకు. మా చైర్మన్ గారు, మా పాలకవర్గం అందరూ కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టి ఇదంతా ఇంత ప్రాఫిట్గా సౌండ్గా రన్ అవుతుంది. ఈరోజు పేపర్లో వేసింది
అది పడమట బ్రాంచ్లో ఏమి అట్లాంటివి ఏం జరగలేదు. ₹1 కూడా అనాథరైజ్డ్గా అక్రమంగా ట్రాన్సాక్షన్ ఏం చేయరు. ₹1 కూడా ఎవరికి ఇవ్వటం కానీ ఏం చైర్మన్ గారు రిసీవ్ ఇవ్వడం, మేము క్యాష్ ఇవ్వడం అవన్నీ కూడా అవాస్తవం. అవన్నీ ఎవరో గిట్టిన వాళ్ళు రాశారండి. ప్రెస్ వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది, కొంచెం మీరు కూడా మా డైరెక్టర్ గారిని వాళ్ళందరినీ కన్సల్ట్ అయ్యి నిజమేంతో కనుక్కొని పేపర్లు వేస్తే బాగుంటుందండి. ఎందుకంటే దానివల్ల మా కస్టమర్స్ కొంచెం ఆందోళన చెంది డిపాజిట్ లైన్ తీసుకెళ్ళటం, మళ్ళీ వాళ్ళకి సర్ది చెప్పడం. పాత వాళ్ళైతే వింటున్నారు, ఉంచుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు కొంచెం భయంగా ఉంటుంది ఈ పేపర్లు వేసిన దానివల్ల. అంతేగాని బ్యాంకులో మాత్రం ఎటువంటి మిస్లీడ్ జరగలేదండి. అంతా కరెక్ట్గానే జరిగింది. చైర్మన్ గారు కూడా రసీదు ఇవ్వటం అవన్నీ కూడా అబద్ధాలు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా కల్కిలో ప్రభాస్ వాడిన వెహికల్ బుజ్జిని నగరంలో ట్రెండ్ సెట్ మాల్ వద్ద ప్రదర్శనకుంచారు. ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ దానితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. పేరు వినగానే ఇంట్లో పిల్లలు లేక స్నేహితులు గుర్తుకొచ్చేస్తారు. కానీ ఇప్పుడు బుజ్జి అనగానే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని వాహనం కళ్ళ ముందు కదలాడుతుంది. విభిన్నమైన ఆకృతిలో ఉన్న బుజ్జి వాహనం విజయవాడలో సందడి చేసింది. ట్రెండ్ సెట్ మాల్లో ఉంచిన బుజ్జిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేరింతలు కొడుతున్నారు. ఈ వాహనాన్ని మహేంద్ర కంపెనీ వాళ్ళు తయారు చేశారు. బుజ్జిని తయారు చేసిన డిజైనర్ రమేష్ మాట్లాడుతూ, సినిమాలో ప్రభాస్ పాత్ర కోసం బుజ్జిని 7 కోట్ల ఖర్చుతో AI ఆధారితంగా రూపొందించినట్లు తెలిపారు. ముందు టైర్ల రిమ్ పరిమాణం 34.5 అంగుళాలు, పొడవు 6075 మిల్లీమీటర్లు, వెడల్పు 3380 మిల్లీమీటర్ల ఎత్తు, 2186 మిల్లీమీటర్లు కాగా వెనుక మరొక భారీ టైర్ ఉంటుందని తెలిపారు. బుజ్జి వాహనం గంటకి 40 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. ఈ వాహనానికి ఉపయోగించిన చక్రాలను సియాట్ కంపెనీ వాళ్ళు రూపొందించారు. ఈ వాహనం బరువు అధికంగా వెనక చక్రం పైనే ఉంటుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల వరకు నడుస్తుందని మేకర్స్ తెలిపారు. మన కలికి హిట్ అయిన వల్ల మన బుజ్జి ఈరోజు విజయవాడ వస్తాం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో ఇంత వర్షం కూడా జనాలు ఇలా వస్తామంటే మన ప్రభాస్ ఫ్యాన్స్ తెలుసు కదా, రెబల్ స్టార్స్ అంటే మామూలుగా ఉంటుంది. మరి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన విజయవాడలో ఎంతకన్నా ప్రౌడ్ ఏముంటుంది చెప్పండి. రేపు పొద్దున అలాగే భీమవరం కూడా వస్తుంది. అందరూ కూడా ఇలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలని మన బుజ్జిని ఇలా తిప్పిందందుకు నాకు చాలా గర్వంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. T20 వరల్డ్ కప్ లో విన్నర్ గా టీమిండియా. దేశ ప్రజల తరపున టీమిండియాను అభినందించిన మోదీ, ఇది చారిత్రాత్మక విజయమని అభివర్ణించిన మోదీ. టీమిండియా విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మాజీ సీఎం జగన్ ప్రశంస. కెప్టెన్ రోహిత్ శర్మకు, జట్టు మొత్తానికి, కోచింగ్ సిబ్బందికి శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడి. జూలై 1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందించనున్న వైనం. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా పిఠాపురంలో అడుగు పెట్టనున్న పవన్. 3 రోజులు పిఠాపురంలోనే కొనసాగనున్న పవన్ పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.